ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు. జాతీయ రాజకీయాలలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ భవిష్యత్తులో ఎట్లుండబోతుంది? ఇప్పుడు ఢిల్లీలో కేంద్రంగా కొనసాగుతున్నటువంటి నీట్ ఉద్యమాలు కానివ్వండి, అక్కడ పార్లమెంటు వేదికగా నిన్న రాహుల్ గాంధీ గారు పీఎం ఇంటి ముంగట చేసినటువంటి నిరసన కార్యక్రమాలు, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కార్యాచరణకు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు మల్లికార్జున ఖార్గే గారు కోరినట్టు తెలుసు. ఎట్లా ఉండబోతుందండి భవిష్యత్తు రాజకీయాలు? సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది విద్యార్థుల మీద, విద్యార్థులు రావాల్సినటువంటి సమస్యల మీద. దానికి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షులు ఒక పార్టీ పెట్టారు. ఆయన ఈ రోజున దీక్షలు చేస్తున్నారు. దాని మీద జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది విద్యార్థులు ధర్నా చేసి రాస్తారోకో చేస్తే, ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి లాఠీ చార్జీని చూపించకుండా అన్ని టీవీలు కూడా కప్పిపెట్టినప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులు కొన్ని వీడియోలు తీసి అది పబ్లిసిటీ చేయడం జరిగింది. ఈవేళ రోజు రోజుకి కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి సవాల్గా, ఆయన పేరు నాకు కొంచెం గుర్తులేదు, దీపే అండి, అభిషేక్ మద్దతు పెరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి సమస్య మీద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళు విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం జరిగిందండి. దాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మరి నరేంద్ర మోడీ గారు ఎదురుగుండా, ఇంటి ఎదురుగుండా ధర్నా చేయడం కూడా జరిగింది. అక్కడ కూడా పోలీసులు అరెస్టులు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఖచ్చితంగా ఖండించే నైజం ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కూడా మీరు ఉలికిపాటు పడుతున్నారు కదా, మీరు కూడా ఉలికిపాటు పడుతున్నారు కదా. ఎందుకంటే విద్యార్థుల సమస్యలు తీర్చాలి సార్. సమస్యలు ఇప్పుడు లాఠీ చార్జీ చేయడం మాత్రాన అక్కడ విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు, లేదంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమని కోరుతున్నారు. మరి అటువంటి సందర్భంలో బాలకోటే గారు, అంటే జాతీయ రాజకీయాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి హెల్ప్ లైన్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అది ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందండి? శ్రీశైలం గారు, రష్యా అధ్యక్షుడు లెనిన్ గారు ఒక పుస్తకం రాస్తాడు, బాల్యారిష్టాలు అని. రాజకీయాల్లో కూడా బాల్యారిష్టాలు ఉంటాయి, అంటే పిల్ల చేష్టలు ఉంటుంటాయి. రాష్ట్రం మీదే స్పష్టమైన అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర రాజకీయాలు ఏ పాత్ర నిర్వహించగలుగుతాడు చెప్పండి? నిజానికి మీరన్నట్టుగా జాతీయ స్థాయిలో కూడా 2 కూటాలు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ, 2 యూపీ, ఇండియా. ఉంటే ఇండియా కూటమిలో ఉండాలి, లేదంటే ఎన్డీఏ కూటమిలో ఉండాలి. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ముందుకు పోలేవు. అలాగే దేశ రాజకీయాలు కూడా పాత్ర ఉండాలి. మీరు చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా చాలా క్రియాశీలకమైన పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటు తేల్చుకోలేడు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్తో పాటు ఖర్గే గారితో మాట్లాడితే మోడీ గారు ఏమంటారని ఒక భయం. వాడు బాలేడు, ఇటు ఉండలేడు. అంతా కూడా తెరసాపు రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఆయన ఖర్గేతో మాట్లాడినా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఉలికిపాటు ఎందుకు ఉంటుందండి? ఎవరికి ఉలికిపాటు ఉంటుంది? ఈ రోజున ఢిల్లీలో ఒక కార్యక్రమం జరుగుతుంది, దాన్ని కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన చెప్పుకోవాలి కదా. నేను అనేది ఏంటంటే, ఈ రాష్ట్రం మీద నీకు స్పష్టత లేదు, ఆఖరికి రాజ్యాంగంలో రాజధాని లేదన్నాడు. ఇంకేం పోతున్నాడు సార్ ఢిల్లీ? బాలకోటే గారు, మీరనే అంశాన్ని కూడా నేనే అంటున్నాను. తటస్థంగా ఉండేదానికంటేనంటే ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమిలో ఏదో ఒక దాంట్లో చేరితే మంచిదని చెప్పి సలహా ఇస్తున్నానండి. ఎప్పుడు కూడా సార్ విడివిడిగా ఉండటం కుదరదు శ్రీశైలం గారు. ఉంటే అవతల ఒడ్డా, యువతల ఒడ్డా. ఎందుకంటే 2 పక్షాలు ఉంటాయి, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. ఈ రోజున ఇండియా అనేది ప్రతిపక్షం జాతీయ స్థాయిలో, ఎన్డీఏ అధికార పక్షం. నువ్వు అధికార పక్షంలో ఉంటావా, ప్రతిపక్షంలో ఉంటావా అనేది తేల్చుకోవాలి. ఆ స్పష్టత రాజకీయ పార్టీకి లేకపోతే ఇంచాటనే అవుతుంది. ఈయనకి స్పష్టత లేదు. అందుకని అసలు రాష్ట్రంలో కూడా ఆయన పాత్ర మీద స్పష్టత లేదు. ఇప్పుడు ఏదో అలహంకా ప్యాలెస్లో ఉంటున్నాడు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వచ్చి చెప్తున్నారు తప్ప ఒక విధానం ఆడడం చెప్పండి సార్. ఇప్పటికీ కూడా అసలు రాజధాని మీద విధానం ఏది చెప్పండి సార్. ఇప్పుడు మావిగన్ అని అన్నాడు. వాట్ ఇస్ ద మావిగన్? వాట్ ఇస్ ద మావిగన్? పెచ్చోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే ఏదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని జాతీయ రహదారి చూపించి ఇదే మావిగన్ అని అంటే సార్ దాన్ని ఏమంటారు?
ఈయన పోయి ఢిల్లీలో కాక్రోచ్ వాళ్ళకి హింసాలని చెప్తున్నారు. సిఆర్డీఏలతో వస్తున్నాయి, ఎందుకు మాట్లాడారు శ్రీశైలం గారు? సమాధానం చెప్పమని కోట గారిని మావిగలను ప్రతిపాదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మావిగలు సిఆర్డీఏలోకి వస్తుందని ఎందుకు మాట్లాడారు? అబ్బాబాబా ఏం చెప్పావన్నా, ఏం చెప్పితివన్నా శ్రీశైలం గారు? కృష్ణానది పక్కన అమరావతి కాదు, శ్రీశైలం గారు సిఆర్డీఏలోకి వస్తుందని చెప్పారు కదా, శ్రీశైలం గారు మీరు గొప్ప చెప్తున్నారు కదా. అమరావతి ఉంటే మరి ముందెందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ మాట్లాడలేదు, సముద్రం ఉంటుంది, అప్పుడేమవుతుంది రాజధాని చెప్పండి? సముద్రం ఉందండి, వాళ్ళు చెప్తున్నారు సముద్రం ఉంది, అప్పుడేమవుతుంది రాజధాని? ఇజ్రాయెల్ గారు మీకు మాట వినండి, త్రివిక్రమ శ్రీనివాస్ గారు మాట చెప్తారు, శాస్త్రి గారి పాట వింటే జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ పోవాలని. మీ మావిగాని వచ్చిన తర్వాత అందరికి మైండ్ పోయింది, మైండ్ భ్రమించి మొత్తం భ్రమించి బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎవరికేం ఉన్నటువంటి మున్సిపాలిటీని సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చి మాదిగల పరిధిలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సిఆర్డీఏ అందుకే మధ్య భ్రమించింది, మరి ఏం తీసుకెళ్తున్నారు? మధ్య భ్రమించిన మూలన ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఏం తీసుకెళ్తున్నారు ఇజ్రాయెల్ గారు? ఇప్పుడు మున్సిపాలిటీకే పరిమితం అయ్యింది, ఇంకో 50,000 ఎకరాలు కావాలి, దాన్ని పెంచాలంటే 50,000 ఎకరాలు కావాలన్న పెద్ద మనిషి, ఈవెన్ మాదిగలంటే ఏంటో తెలియని పెద్ద మనిషి సిఆర్డీఏలో పరిధిలోకి మరి మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని ఎందుకు తీసుకొస్తున్నారు? సమాధానం చెప్పండి కోటయ్య గారు. అంటే ఇజ్రాయెల్ గారు, అంటే మీ క్లారిఫికేషన్ గురించి చెప్తున్నాను. సిఆర్డీఏ ప్రతిపాదన అనేది 2014 నుండే ప్రతిపాదనలోకి వచ్చింది, కొత్తగా తెచ్చింది ఏముందండి? మీరు అంటే మీరు అదే శ్రీశైలం గారు, మీరు అక్కడ మిస్బిహేవ్ చేస్తున్నారు సార్. ఇజ్రాయెల్ గారు, శ్రీశైలం గారు, చంద్రబాబు నాయుడు గారు, చట్టాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాదిగారి గురించి అడగండి, చెప్తారు. వాళ్ళకి అమరావతి గురించి ఏం తెలుస్తుంది? మీకు మాట చెప్తారు. ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమరావతిలో చెట్లు కాయలేదు సార్, మొక్కలు చెప్పండి, రోడ్లు లేవు, పశువులు, గొర్రెలు, కట్లపాములు, తోచపాములు ఇవే తిరిగివి. ఈ రోజు రాజధాని అందుకనే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు పెడితే ఇది 100 కిలోమీటర్ల దగ్గరలో బ్యాంకులు చూడండి, క్వాంటమ్ వాలీ చూడండి, బిట్స్ చూడండి, మీకెందుకంటే బాగా రైతుల యొక్క వీళ్ళు కూడా అమరావతి గురించి మాట్లాడితే ఎలా అండి? మేము ఈ అమరావతి గురించి వైసీపీ వాళ్ళకి చెప్పి అసలు నేను ముఖ్యంగా బాలకోట అనేవాడు చెప్పి నా నోరు పోతుంది తప్ప వాళ్ళకి జ్ఞానోదయం కలగట్లా. అవును మీరు సవాల్సినారండి, మేము ఎలక్షన్ చేస్తున్నాం, మీకు దొంగ. ఇజ్రాయెల్ గారు చేసిన తప్పిదాల కన్నా లెంపనేసుకోండి సార్. 3,60,000 కోట్ల రూపాయలు. అరే నేను అడుగుతున్నానండి, 151 5 చెప్పండి, ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి? చెప్పండి. 3,51లో 5 తీసుకెళ్ళినోడు ఎవడు? ఎవరు తీసుకెళ్ళారా? శ్రీశైలం గారు మీరు తీసుకెళ్లారు 5? ఎవరు తీసుకెళ్లారు చెప్పండి? 5 ఎందుకు గారంటే ఏమండి? వచ్చిన తర్వాత గారు, ఇజ్రాయెల్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారం పైన వైఎస్ఆర్సీపీ రాజకీయాలు అనేది డిఫరెంట్ గా కొనసాగుతున్నాయి. ఇంకా అంటే ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ కూటమి ప్రభుత్వం అవలంబించాలి?